హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు నేను ఫ్లిప్కార్ట్ హాల్ వీడియో షేర్ చేస్తానండి. దీంట్లో మీకు 4 కుర్తీ సెట్స్ అయితే చూపిస్తాను. మనకి కంప్లీట్గా 3 పీస్ సెట్ అనమాట. దుపట్టా, టాప్ అండ్ బాటమ్ 3 వస్తాయి. ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మన ఫ్లిప్కార్ట్ హాల్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఈ రోజు వీడియోలో చూపించే ప్రోడక్ట్ లింక్స్తో పాటుగా ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఆ వీడియోని కూడా ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే ఈ మంత్ ఎండ్ మనకి ఒక బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే రాబోతుంది కదా. సో మంచి లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి మీరు పర్చేజ్ ఏదైనా చేయాలి అని అనుకుంటే ఫెస్టివ్ సీజన్ సందర్భంగా దసరా రాబోతుంది కాబట్టి ఫెస్టివల్ పర్పస్గా కానీ మీరు ఏదైనా షాపింగ్ పర్పస్ చేయాలనుకుంటే ఈ కుర్తీ సెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో నా దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. సంబంధించిన లింక్స్ ఇందాక చెప్పినట్టుగా డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్లో మీకు అన్ని షాపింగ్ రిలేటెడ్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి మీకు కంప్లీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడైతే మన ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ మనకి పర్పుల్ కలర్, వైలెట్ అంటాం కదా, సో డార్క్ వైలెట్ కలర్ కుర్తీ సెట్ అనమాట. సో దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేసి గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. లైట్ పీచ్ కలర్ వర్క్ కూడా మనకి గోల్డెన్ ఎంబ్రాయిడరీతో పాటుగా ఆల్ ఓవర్ ద డ్రెస్ మనకి ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే సింపుల్ బుటీస్ కూడా వర్క్ అయితే చేశారు. సో ఈ డార్క్ కలర్కి మనకి గోల్డెన్ కాంబినేషన్ అది చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ అంతా మనకి ప్లెయిన్గానే ఇచ్చారు. సో మంచిగా పార్టీ వేర్గా కానీ ఫంక్షన్స్కి కానీ మీరు ఫెస్టివ్ వేర్గా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇది మెటీరియల్ వచ్చేసి కాటన్ బ్లెండెడ్ మెటీరియల్ అండి. మనకి రేయాన్ కాదు అండ్ ప్యూర్ కాటన్ కూడా కాదు, కాటన్ బ్లెండెడ్ కనిపిస్తుంది. నేను ఈ వీడియోలో మీకు చూపించే కుర్తీ సెట్స్ అన్నీ కూడా ఎం సైజ్ ఉంటాయి. సో మీరు ఏదైనా సరే నేను ఇచ్చిన లింక్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నాక ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే మీ సైజ్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టాప్ వచ్చేసి కంప్లీట్గా షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. సో సేమ్ మనకి డ్రెస్లో ఏదైతే వర్క్ వచ్చిందో అదే వర్క్ మనకి సీక్వెన్స్ వర్క్ లాగా ఇట్లాగా చున్నీ మీద చేసి సింపుల్ ఇలాగా లేస్ బార్డర్ అయితే యాడ్ చేశారు. సో కొంచెం డ్రెస్ అంతా మనకు ఆల్ ఓవర్ ప్లెయిన్గా ఉంది కాబట్టి కొద్దిగా లిటిల్ వర్క్ తోటి చున్నీ దుపట్టా కూడా వేసుకుంటే మంచిగా హైలైటింగ్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనికి మనకి బాటమ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ కలరే ప్లెయిన్గా ఇచ్చేసారు, ఇలాగా ఎలాస్టిక్ టైప్ది. సో దీనికి పాకెట్స్, సో బాటమ్కి మనకి లిటిల్ పాకెట్ కూడా ఇచ్చారు. సో ఈ మధ్య కొన్ని బాటమ్ వేర్కి మనకి పాకెట్స్ ఇస్తున్నారు కదా, సో ఈ ప్యాంట్కి అయితే పాకెట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ కుర్తా సెట్. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి కుర్తా సెట్ కూడా ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఫస్ట్ వీడియోలో కవర్ చేసిందేనండి. సో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అందులో కూడా చాలా బ్యూటిఫుల్ సెట్స్ అయితే కవర్ చేశాను. సెకండ్ వచ్చేసి సేమ్ మెజెంటా కలరే, ఇప్పుడు నేను వేసుకున్న కలర్దే, కాకపోతే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది. అంటే కంపేర్ టు నేను వేసుకున్న క్లాత్ అనేది కొంచెం షిమ్మరీగా సిల్కీగా ఉంది. ఇది వచ్చేసి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉందన్నమాట. సో నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటంటే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది అండ్ మనకు ఇచ్చినటువంటి డిజైన్ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్. ఇది రౌండ్ నెక్తో పాటుగా మనకి సింపుల్ ఫ్రంట్ సింపుల్ లేస్ వర్క్ అయితే వచ్చింది. దీనికి వచ్చేసి మనకి ఇలాగా వీ షేప్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్, మనకి గోల్డెన్ వర్క్, గోల్డెన్ థ్రెడ్ కాదు రెగ్యులర్ థ్రెడ్డే మనకి ఈ కలర్లో లైట్గా చమ్కీస్ స్టిచ్చింగ్ చేసేసి హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్యాబ్రిక్ కూడా మీరు గమనిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో మనకి లైన్స్గా ఒక చెక్స్ స్టైల్ లాగా అనిపిస్తుంది. దీనికి కూడా సింపుల్గా అక్కడక్కడ మనకి బుటీ వర్క్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది కూడా సేమ్ ప్లెయిన్గానే ఉంది, బాగుంది. ఇప్పుడు కొన్ని వీ లైన్ నెక్ కుర్తీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇది చూస్ చేశాను. సేమ్ కలర్లో మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ నచ్చుతూ ఉంటాయి కదా అందరికీ, సో అందుకని ఇది తీసుకున్నాను. దీనికి మనకి బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇట్లా ఎలాస్టిక్ బ్యాండ్ తోటి మనకి ఈ విధంగా పలాజో స్టైల్లో ప్యాంట్స్ అయితే వచ్చేసింది, ఫ్రీ ప్యాంట్. సో సేమ్ ప్లెయినే, ఎటువంటి బార్డర్కి కానీ డిజైన్ అది అయితే ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఈ కుర్తీకి మనకి హైలైట్ ఏంటంటే ఆర్గాన్జా మెటీరియల్, దట్టు విత్ కట్ వర్క్ ఉన్నటువంటి దుపట్టా ఇచ్చారు. సేమ్ డ్రెస్లో మనకి ఏదైతే చమ్కీ వర్క్ ఇచ్చారో ఆ చమ్కీ వర్క్ రన్నింగ్తో పాటుగా కట్ వర్క్ దుపట్టా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా మంచిగా డీసెంట్గా చాలా బాగుంది. ఇది
మనకి దుపట్టాతో పేర్ చేస్తే లుక్ అయితే బాగుంటుంది. నేను చూపించే ప్రతి డ్రెస్ది మీకు రెఫరెన్స్ వీడియో సైడ్ యాడ్ చేస్తాను. చూస్తే మీకు ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. థర్డ్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కుర్తా సెట్. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ మీద ఆరెంజ్ కనకాంబరం అంటాం కదా, సో ఆ కనకాంబరం కలర్ ఫ్లవర్స్ తోటి టోటల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. సో మీకు ఆల్ ఓవర్ ద కుర్తీ స్ట్రైట్ కుర్తీని ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర మాత్రం సింపుల్గా ఇది గోల్డెన్ థ్రెడ్ తోటి వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ వర్క్. మధ్యలోనే మనకి కనకాంబరం కలర్ రన్నింగ్ కూడా డిజైన్ తోటి ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ కాకుండా ఆల్ ఓవర్ ద కుర్తీ ఏదైతే డిజైన్ ఉందో అదే రన్నింగ్ వచ్చింది మనకి. సో ఇది దీనికి మనకి దుపట్టా అండ్ ప్యాంట్ రెండు కూడా బేబీ పింక్ కలర్ది ప్లెయిన్గా ఇచ్చేసారు. ఎటువంటి థ్రెడ్ వర్క్ కానీ ఏమి ఎంబ్రాయిడరీ కానీ ఏమీ లేదు, సింపుల్గా ప్లెయిన్గా వచ్చేసింది. సేమ్ ప్యాంట్ ఏదైతే రన్నింగ్లో ఉందో అదే ఫ్యాబ్రిక్ తోటి మనకి దుపట్టా కూడా ఇచ్చేసారు. సో మీరు లైట్ కలర్ ప్రిఫర్ చేయాలి, సింపుల్గా డీసెంట్గా ఉండాలనుకుంటే ఈ కుర్తీ చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి థర్డ్ వన్. ఫోర్త్ సెట్ వచ్చేసి కంప్లీట్గా డార్క్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇది కూడా మనకి ప్రింటెడ్ మెటీరియల్, డార్క్ గ్రీన్ మీద ప్రింటెడ్ మెటీరియల్ వచ్చింది. మీకు ఇది కూడా కాటన్ బ్లెండెడ్ మెటీరియలే. ఈ డ్రెస్ మీద ఇదంతా డిజైన్ ప్రింటెడ్ అండ్ హ్యాండ్స్కి కూడా చిన్నగా లేస్ వర్క్ అయితే రన్నింగ్ వచ్చింది. అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇట్లాగా గోల్డెన్ లేస్ తోటి రన్నింగ్ వర్క్ అయితే ఇచ్చారు. సో హ్యాండ్స్కి వర్క్ ఇలా ఉంటుంది. టోటల్ ఫ్యాబ్రిక్ అంతా మనకి డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ సేమ్ డిజైనర్ రన్నింగ్ ఉంది. సో ఇట్లాగా మీకు డ్రెస్ వేసుకున్నాక ఎలా ఉంది లుక్ అనేది సైడ్ చూస్తుంటే తెలుస్తుంది కదా. సో మీకు నచ్చిందా లేదా అనేది తీసుకోవచ్చు. గ్రీన్ మీద ఇందాక చెప్పినట్టుగానే రెడ్ మెరూన్ కలర్ డిజైన్ తోటి ఆల్ ఓవర్ ద కుర్తీ మనకి సేమ్ డిజైన్ అయితే వచ్చేసింది. దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ ఇచ్చారు. సో ఇట్లాగా ఎలాస్టిక్ ఉంది, కాకపోతే ప్యాంట్కి మనకి లెగ్ దగ్గర మాత్రం ఈ విధంగా సింపుల్ డిజైన్ క్లాత్ డిజైన్ ఉన్నది ఇచ్చారు. అలాగే రన్నింగ్ లేస్ వర్క్ కూడా సింపుల్గా ఇచ్చారు. సో కొంచెం డిజైనర్ పీస్ లాగా చూడడానికి హైలైటింగ్ బాగుంటుంది. ఇది వచ్చేసి బాటమ్. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి మనకి ప్రింటెడ్ దుపట్టా, కాటన్ బ్లెండెడ్ మెటీరియల్ మీద మనకి కంప్లీట్గా దుపట్టా అంతా కూడా ప్రింటెడ్ మెటీరియల్. సో ఇలాగ డిజైనర్ లాగా వచ్చింది. మిడిల్లో ఇచ్చేసి మనకి సైడ్స్ సింపుల్ బార్డర్ అయితే ఇచ్చారు. కొంచెం శారీ డిజైన్ ఎట్లా ఉంటుంది పళ్ళు స్టైల్ అలా ఇచ్చారనమాట. సో ఇది బాగుంది కదండి. సో డార్క్ గ్రీన్ కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది మీరు తీసుకోవాలి అని అనుకుంటే. సో ఇదండి ఇవాళ ఫ్లిప్కార్ట్ కుర్తా హాల్ వీడియో. హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అప్కమింగ్ ఫెస్టివల్స్కి వాళ్ళు మంచి కుర్తా సెట్స్ అయితే చూస్ చేసుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీ చాయిస్ ఏది నచ్చిందో కూడా నాతో కామెంట్ చేయండి. నచ్చి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. హ్యాపీగా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక హాల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.